కామాఖ్యాదేవి ఆలయం. ఈ ఆలయంలో ఎటువంటి విగ్రహారాధన ఉండదు. అమ్మవారి యోని భాగానికి పూజలు నిర్వహిస్తారు. ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో శక్తివంతమైన పీఠంగా చెబుతారు. సతీదేవి యోని భాగం పడిన చోటిది. అస్సాంలోని గౌహతి దగ్గరలో నీలచ్చల్ అన్ని కొండలపైన ఉంటుంది ఈ ఆలయం. సతీదేవి శివుడు ఏకాంతంగా గడిపే ప్రదేశంగా కల్కి పురాణంలో వివరించారు. మన్మధుడు శివుని ధ్యానాన్ని భంగం చేయదలిచి ప్రయత్నించినప్పుడు శివుడు తన మూడవ నేత్రంతో మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం కూడా ఇదే. సతీదేవి యోని పడిన ప్రదేశం కనుక ఇక్కడ యోని రూపంలో ఉన్న శిలకే పూజలు నిర్వహిస్తారు. ఎటువంటి కోరికలనైనా నెరవేర్చే అమ్మవారిగా ఈ కామాఖ్యాదేవి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే సాధారణ మహిళలానే ఇక్కడ అమ్మవారికి కూడా నెలలో 3 రోజులు ఋతుస్రావం జరుగుతుంది. యోనిశిల నుండి ఎర్రటి స్రవం వెలువడుతుంది. ఆ 3 రోజుల పాటు ఆ శిలపై తెల్లని వస్త్రాన్ని కప్పి ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి 3 రోజుల తర్వాత ఆలయాన్ని తెరుస్తారు. తెల్లని వస్త్రం ఎరుపు రంగులోకి మారిపోయి ఉంటుంది. తర్వాత ఆ వస్త్రాన్ని వేలం వేసి భక్తులకు అందజేస్తారు. అంతేకాకుండా ఈ 3 రోజుల పాటు ఆలయం పక్కనే ఉన్న నది కూడా ఎర్రటి నీరుతో ప్రవహిస్తుంది. ఇంత శక్తివంతమైన ఈ అమ్మవారి టెంపుల్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకుంటారు భక్తులు.